శని భగవానుడు శనీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం. నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకసారి నారదుడు శివుని దగ్గరికి వచ్చి శనిగ్రహం ఎంత శక్తివంతమో చెప్పాడు. అప్పుడు శివుడు, అంత శక్తి ఉంటే నాపై కూడా తన ప్రభావాన్ని చూపమని చెప్పు అని అన్నాడు. ఈ విషయం తెలిసిన శని తన ప్రభావాన్ని చూపాలని నిర్ణయించుకున్నాడు. శివుడి కనిపించకుండా దూరంగా వెళ్ళి ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మరుసటి రోజు శని అక్కడికి వచ్చి వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు: మీలాంటి మహాదేవుడు కూడా దాక్కోవాల్సి వచ్చిందంటే నా ప్రభావం పనిచేసినట్టే కదా. శని చెప్పిన మాటల్లో వినయం చూసి శివుడు సంతోషించి శనికి ఆశీర్వాదం ఇచ్చాడు. అప్పటి నుంచి భక్తులు ఆయన్ని గౌరవంగా శనీశ్వరుడు అని పూజిస్తారని చెబుతారు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు 3. అహంకారం వద్దు. ఎంత గొప్పవారైనా వినయంగా ఉండాలి. కష్టాలు శిక్ష కాదు, అవి మనల్ని బలంగా చేసే పాఠాలు. శని అంటే భయం కాదు, మన పనులకు ఫలితం చూపించే గురువు. శని భయపడాల్సిన దేవుడు కాదు, మంచి మార్గంలో నడిపించే టీచర్ లాంటి వాడు.